నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మామన్ మై కుకింగ్. ఈ వీడియోలో మనం దసరా నవరాత్రుల్లో రెండో రోజు ప్రసాదంగా పెట్టుకోగలిగే ఒక సింపుల్ రెసిపీ చూసేద్దాం. అదే నిమ్మకాయ పులిహోర. చాలా త్వరగా ఈజీగా చేసుకోగలిగే ప్రసాదం. దీనికోసం ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అన్నం పొడి పొడిగా వస్తుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన అన్నాన్ని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పెట్టి ఆయిల్ కాగాక ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇది కాగాక ఉడికించుకున్న అన్నంలో కలుపుకోవాలి. ఇలా చేయడం వలన అన్నం చల్లారేలోగా ఎండిపోకుండా ఉంటుంది, అలాగే పొడి పొడిగా ఉంటుంది. ఈ పసుపు మొత్తం అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టి చల్లారనించుకోవాలి. ఇప్పుడు పులిహోరకి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1.5 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు. ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు తగ్గించుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు యాడ్ చేసుకొని అందులోని 2 ఎండుమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దూరగా వేగాక ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలని మధ్య కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిపోయాక ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈలోపు మన అన్నం చల్లారిపోయి ఉంటుంది. మనం నిమ్మరసం రెడీ చేసుకుందాం. నేను ఇక్కడ తీసుకున్న అన్నానికి 2 నిమ్మకాయలు జ్యూస్ చేసి పిండుకున్నాను. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసుకొని చల్లారిన అన్నంలో బాగా కలుపుకోవాలి. నిమ్మరసాన్ని బాగా అన్నానికి పట్టించి మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపును తెచ్చి కలుపుకుందాం. ప్రసాదానికి చేస్తున్నాం కాబట్టి ఉప్పు చూడకూడదు. సో మనం వేసుకునే ఉప్పు ఒకేసారి వేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. పూజల రోజుల్లో హడావిడి లేకుండా ఇలా అమ్మవారికి నిమ్మకాయ పులిహోర ప్రసాదంగా చేసి నివేదిద్దాం. అంతే అండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.